హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో మెయిన్ వార్తలు చూద్దాం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ పెట్టన్న డిప్యూటీ సీఎం భట్టి. ఎజెండాను ఖరారు చేయన్న బీఎస్సీ. నెలాఖరు వరకు సమావేశాలు. బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం. సమావేశాలకు హాజరు కానున్న కేసీఆర్. బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెడతారట. ప్రధానంగా కేసీఆర్ హాజరవుతుండు. మొట్టమొదటిసారి ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి హాజరు కాబోతున్నా. దీంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే 60 రోజులు కంటిన్యూగా 60 వర్కింగ్ డేస్ కంటిన్యూగా అసెంబ్లీకి హాజరు కాకపోతే అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతుంది అనేది ఒక ప్రొవిజన్ ఉందట. ఆ ప్రొవిజన్ ప్రకారం తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా ఈ గవర్నర్ ప్రసంగం రోజు అయితే ఇక చర్చ ఉండదు, ప్రశ్నలు ఉండవు, సమాధానాలు ఉండవు, ఇక దాడి ఉండదు పొలిటికల్గా. మరి ఒక్కరోజు అటెండ్ అవుతురా, కంటిన్యూగా అటెండ్ అవుతురా అంటే, నిన్న ఆయన తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన మాట్లాడే మాటలను బట్టి అయితే ఒక్కరోజు అటెండ్ అవుతాడు అనిపిస్తుంది. అంటే ఆయన ఏం చెప్తుండంటే, మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గట్టిగా నిలదీయండి ప్రభుత్వాన్ని, అందరూ హాజరు కావాలి, తర్ఫీదు కాండి, ట్రైనింగ్ కాండి, అంటే బాగా ప్రిపేర్గా అయ్యి పోయి ప్రభుత్వాన్ని ఇక ఏ అంశాలపైన నిలదీయాలనేది వాళ్ళకి చెప్పిండు. నేను కూడా వస్తాను, నిలదీద్దాం అంటలే, నిలదీయండి అంటాడు. ఆ నిలదీయండి అనే మాటలు వచ్చినాయి అంటే ఆయన రాడు అనేది అర్థమవుతుంది. మరి ఏం వస్తాడు రాడు అనేది ఈ రోజు అయితే వస్తాడట. మరి అటెండెన్స్ కోసమే, ఆ ప్రొవిజన్ కోసం వచ్చి వెళ్తాడా, వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడిస్తారో తెలియదు. కానీ మొన్న ఈ మధ్య కేటీఆర్ కూడా మాట్లాడాడు, రేవంత్ రెడ్డికి మేమే ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ నాయకులకి కేసీఆర్ అవసరం లేదని, కేసీఆర్ అసలు అసెంబ్లీకి కూడా రావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అని కూడా చెప్పిండు. కాబట్టి మరి ఆయన నిన్న బీఆర్ఎస్ ఎల్పీలో మాట్లాడిన మాటలు కూడా అట్టే ఉన్నాయి. ఇంకోటి, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్సు, బీసీ ఎస్సీ రిజర్వేషన్లకు మద్దతుగా గొంతు వినిపించాలి, బీఆర్ఎస్ ఎల్పీలో సభ్యులకి కేసీఆర్ దిశానిర్దేశం. నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న మాజీ సీఎం. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బీఆర్ఎస్ గొంతుకను బలంగా వినిపించాలని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిందట. సభ్యులు పలు అంశాలు ఎట్లా వ్యవహరించాలి సభలో అనేది విధి విధానాలను చెప్పిండట. ఇది ఒక మొత్తానికి అయితే చీల్చి చెండాలని అంటాడు ప్రభుత్వాన్ని. మరి చెండాడటానికి మీరు ఉంటారా, వాళ్ళనే ఎప్పటిలాకైనా కేటీఆర్ హరీష్ రావుని పంపించి దులుపుకుంటారా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇంకోటి, వాళ్ళు రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యలపైన ప్రధానంగా ఫోకస్, ఎస్సీ బీసీ రిజర్వేషన్లపైన కూడా మాట్లాడుతూ అన్నారు. అది కాకుండా ఇట్లా నిజంగానే మీరు బనకచర్ల, ఏపీకి నీళ్లు, ఈ అంశాలను తీసుకుంటే ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసినట్టే ఇది. ఇవాళ ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు రుణమాఫీ రాక, రైతు భరోసా రాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక, మహిళలకు రావాల్సిన 2,500 రూపాయలు రాక, పెన్షన్లు పెంచుతాననే పెంచక, 6 గ్యారెంటీల గురించి గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏ అంశాలైతే ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారో ఆ అంశాలపైన బీఆర్ఎస్ నుంచి మాట్లాడితే మీకు దానిపైన గుర్తింపు వస్తుంది. అది కూడా కేసీఆర్ అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే ఆ సీరియస్నెస్ వేరే ఉంటుంది, ప్రభుత్వ స్పందన కూడా వేరే ఉంటుంది. మరి ఎందుకు ఆయన అటెండ్ కావట్లేదు తెలియదు. కానీ మరి ఈసారి అటెండ్ అవుతారా, ప్రజలైతే కోరుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు, మా రైతు భరోసా గురించి మాట్లాడతారేం, మా రైతు రుణమాఫీ గురించి మాట్లాడతారేం, మా మహిళలకు రావాల్సిన 6 గ్యారెంటీల పథకాల గురించి మాట్లాడతారేం అనే అనేక రంగాలకు సంబంధించిన మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురు చూస్తారు వాస్తవంగా. మరి ఆ ఎదురు చూపులు ఉట్టినే అయితేయా, నిజంగానే ఆయన మాట్లాడతారా, నోరిప్పుతారా అనేది ఇక చూడాల. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. నెలాఖరులో ఒక రైతు భరోసా అట, బోనస్ నిధులు కూడా జమ అవుతాయట. వారంలో మొదటి విడత ఇంద్రమేళ్ల పంపిణీ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. ఈ రైతు భరోసా అనేదాన్ని పెద్ద ఆట అయిపోయింది వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మంత్రులకి. ఇదిగో వచ్చే, అదిగో పోయి, ఇదిగో వచ్చి, అదిగో పోయి అంటున్నారు. అది రావట్లే, మనలే. 1000 కళ్ళతో చూస్తాను రైతులు. ఇవాళ
ఇవాళ నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటనలో చెప్పిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడలే. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తాం అందరికంటుండు. అది ఎప్పటి నుంచో చెబుతున్నారు. మరి ఏది రాకపోయా? జనవరి 26 రోజు స్టార్ట్ చేశారు. ఇవాళ మార్చి 13కి వచ్చినాం, 12కి వచ్చినాం. ఇంకా చూస్తే 17 రోజులే ఉంది టైము. మరి ఇన్ని రోజులు గాంధీ 17 రోజులలో నిజంగా అందరికీ ప్రతి ఎకరాకి వేస్తామంటుండు రైతు భరోసా. నమ్మాలా? అసలు 3,511 కోట్లు రైతు భరోసా కోసం కేటాయిస్తే ఎడిపోయినాయి మరి డబ్బులు. దాంట్లో కేవలం 1800 కోట్లే రైతులకు ఇచ్చారు. మిగతా 1700 కోట్లు ఎడిపోయినాయి, ఏ కాంట్రాక్టర్ల జేబులలో పోయినాయి అనేది ఇలా పెద్ద ఎత్తున బయట చర్చ. కానీ మీరు అయిపోద్ది రైతు భరోసా జమ అయితే అంటున్నారు. మరి జమ అవుతుంటే ఎవరు ఆపుతున్నారు? జనవరి 26 పోయింది, ఫిబ్రవరి 26 పోయింది, మార్చి 26 కూడా వస్తుంది. 3 నెలలు పడుతుంది. అసలు మీకు సాధ్యమైతే ఈ 17 రోజులు ఇవ్వటం అనేది నాకైతే డౌటే. నెలాఖరులోగానే ఆయన ప్రకటించిండు కానీ డౌటే. ఎందుకంటే ఇప్పటికి వేసే దాంట్లో దాదాపు 15 రోజులు పైన అయింది లాస్ట్ విడత వేసి 2 ఎకరాలకు 3 ఎకరాలకి. ఇక అక్కడ నుంచి సబ్సిడీ లేదు, సందే లేదు, డబ్బులు రావట్లే, రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన నిన్నైతే ప్రకటన చేసిండు, నెలాఖరులోగా రైతు భరోసా బోనస్ కూడా జమ అయిద్దట. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, చీల్చి చెండాడండి ప్రభుత్వ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉపసభల్లో నిలదీయండి. చీల్చి చెండాడండి అంటే ఈయన రాడని అర్థం. కేసీఆర్ గారు వాళ్ళ సభ్యులకి చెబుతుండే చీల్చి చెండాడండి ప్రభుత్వాన్ని నిలదీయండి అంటున్నాడు. మరి మీరు ఎడిపోతారు? మీరు ఉండొచ్చుగా చెండాడటానికి. చీల్చి చెండాడే దాంట్లో ముందు వరుసలో మీరుంటే ప్రజలు మీరు ఉండాలని కోరుకుంటున్నారు, మీరు అడగాలని కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్న దాన్ని మీరు సప్పిడి చేయకుండా తప్పించుకునే ప్రయత్నం. మీరు పోయి ఫామ్ హౌస్లో పడుతారు, వాళ్ళు ఏం చీల్చి చెండాలంటే గొడవే తప్ప ఏముంటుంది? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మీరు ఆ చీల్చి చెండాడే కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రజలకు మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆగమాగంగా లేకుండా సెట్ రైట్ అయింది. వాళ్ళు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం గట్టిగా ఉండి నిలదీస్తుంటే కేసీఆర్ ఆ స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. ఈ ఆరంభ సౌరవత్వం లేకుండా వదిలేయకుండా చేస్తుంది. కానీ చీల్చెండాడని వాళ్ళకి చెప్తుండంటే ఈయన రాడని అర్థమైంది. కాళ్ళకి సంఖ్యలు వేసి ఎడి చాకరీ చేపిస్తాడట. నిజామాబాద్ జిల్లా బోధన పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దాష్టికం. నిజామాబాద్ జిల్లా బోధన పోలీస్ స్టేషన్లో మంగళవారం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులో పోలీసు స్టేషన్కు వచ్చిన వ్యక్తికి కాళ్లకు సంఖ్యలు వేసి వెట్టి చాకరీ చేయించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు బాధ్యుడైన హెడ్ కానిస్టేబుల్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే బోధన పట్టణ శివార్లో బిలాలకు చెందిన యువకుడిని దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్కి తెచ్చారట. యువకుడు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు అతని కాళ్లకు సంఖ్యలు వేశారు. ఇది ఎక్కడున్నాం మనం? ఒక 5,000 సంవత్సరాలు వెనక రాజరికంలో ఉన్నావా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నావా? పోలీస్ స్టేషన్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, బిజినెస్ రూల్స్ ఉంటాయి, చట్టం ఉంది, చట్టానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంచాలి, ఏ పద్ధతిలో ఉంచాలి? కాళ్ళకి సంఖ్యలో ఉండేవని చెప్పిండు, మళ్ళీ చీపురు పెట్టి ఊడిపోయేటమైంది. ఎవరు చెప్పారు మీకు? యూనిఫామ్ వేసుకొని పక్కన కూర్చుంటే మళ్ళీ కాళ్ళకి సంఖ్యలు వేసి ఊడిపెత్తండి అంటే వెట్టి చాకరీ చేపించడానికి నీ జీతగాడు ఆయన? ప్రజలకు జీతగాళ్ళు మీరు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు పొందేవాళ్ళు ప్రజలకి ఏం గౌరవం ఇవ్వాలి? దొంగతనం చేస్తే చేసి ఉండొచ్చు, సెల్లో వేయాలి. మీరు తీసిపోయి కాళ్ళకి సంఖ్యలు వేయటమేంటి? అదే పెద్ద తప్పు. దాని తగ్గట్టు మళ్ళీ ఊడిపోయేటమైంది. సంఖ్యలు అనేది కోర్టులు లా ఒప్పుకోదు. ఈవెన్ మర్డర్ కేసులో ఉన్న ఎక్యూజ్డ్ను కూడా కోర్టు ముందు జడ్జి ముందు ప్రవేశపెట్టేటప్పుడు సంఖ్యలు తీసిపోతారు. ఆ మాత్రం కూడా సెన్స్ లేకపోతే ఎట? హెడ్ కానిస్టేబుల్ అట. మరి ఆయనకు కూడా పంపించాలి, ఇంటికి పంపిస్తే కానీ అప్పుడు అర్థమైంది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. నిరుద్యోగులకు రాజీవ్ వికాసం అట. ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం ఇస్తారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం. 6,000 కోట్లు కేటాయింపు. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. జూన్ 2న మంజూరు పత్రాలు అందజేత. డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. గత సర్కారు యువతను విస్మరించిందనే విమర్శ. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ కొత్తగా పెట్టిండి. నిన్న బట్టి విక్రమార్క గారే అనౌన్స్ చేసిండు. 6,000 కోట్లు బడ్జెట్లో కూడా కేటాయించారు. అది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఒక 5 లక్షల మందికి, ఈ వర్గాల నుంచి ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక 5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తారట. ఒక్కొక్కళ్ళకి 3 లక్షల ఆర్థిక సాయం చేస్తారట యువతకి ఉపాధి కోసం. దాన్ని పెట్టుకుని ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి.
దానికోసం ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారట. వెబ్సైట్లో దరఖాస్తులు తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ అంతా సెట్ చేసిన తర్వాత జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి పత్రాలు ఇచ్చి దానికి సంబంధించిన బెనిఫిట్ అంత ఇస్తారట. ఇది ఒక కొత్త పథకం తీసుకొచ్చారు, చాలా బెనిఫిటెడ్ ఇది. నిజంగానే మీరు ఇట్లా 3 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల మందికి ఇవ్వగలిగితే చాలామంది ఉపాధి దొరికిద్ది. ఏదో ఒక రంగంలో వాళ్ళు స్థిరపడతారు. కొంత మిస్యూజ్ అయినప్పటికీ ఎక్కువ మంది అయితే మెజారిటీ యువత ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూసే పని లేకుండా ఏదో చిన్న ఆటోనో చిన్న పాన్ డబ్బానో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి ఏదో ఒకటి పెట్టుకుంటారు. చాలా మంచి స్కీమ్ ఇది, రాజీవ్ యువ వికాసం అట. ఇది ఈ నెల 15 నుంచే మనకు ఆన్లైన్లో దరఖాస్తులు వస్తాయట. ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి. దానికి మొత్తం గైడ్లైన్స్ ఉంటాయి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేయాలి, యువత అంటే ఎవరు, ఏ ఎడ్యుకేషన్ ఉండాలి, 10th ఇంటరా డిగ్రీయా పాస్ అయిన వాళ్ళ, ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్లో ఫిట్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే దాంట్లోంచి ఒక 5 లక్షల మందిని తీస్తారట. ఈ కేసీఆర్ కూడా ఇచ్చిండు దళిత బంధు, బీసీ బంధు. అది ఎవరికి ఇస్తుండో ఎడిపోయిందో తెలియని పరిస్థితులలో ఇక ఇట్లాంటివి ఇచ్చి ఉంటే కొంత యువతకి ఉపాధి వచ్చేది. కొంత దళిత బంధువులు కొంతమంది బెనిఫిట్ అయ్యారు 10 లక్షలతో, కానీ అంత మెజారిటీ హ్యూజ్ అమౌంట్ ఎక్కువ మందికి ఇవ్వలేరు. ఇట్లా ఒక 3 లక్షలు 5 లక్షలు పెట్టుకుంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఇదైతే కొత్తగా స్కీమ్ పెడతారు. తిట్టడం కాదు, ఆధారాలతో నిలదీద్దాం, ఉభయ సభల్లో సర్కారును ప్రశ్నిద్దాం, కాంగ్రెస్ అవినీతి ప్రజా వ్యతిరేక విధానాలు పోరాడదాం, పార్టీపై దుష్ప్రచారం తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిండు. తిట్టడం కాదు, ఆధారాలతోనే మనం నిలదీయాలి. తిట్టడం వల్ల గవర్నమెంట్ సేఫ్ అయింది వాస్తవం కూడా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే తిట్టు స్టార్ట్ చేస్తారు నువ్వెంత అనుకోవడం తప్ప ప్రజల గురించి చర్చ నడదు. ప్రజలకు రావాల్సిన రైతు రుణమాఫీయో, రైతు భరోసానో, పెన్షన్ల పెంపో, మహిళలకు రావాల్సిన మహిళా నిధో వీటి మీద చర్చిస్తే కింద ఉన్న ప్రజానీకం చర్చిస్తారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, 6 గ్యారెంటీల గురించి, ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి అని చెప్పి ప్రజలు మన సమస్య ఏదన్నా పరిష్కారం అయితేనే ఆశిస్తారు. అట్లా కాకుండా నువ్వింత అని ఈ 15 రోజులు అదే గడిపారనుకో, దానివల్ల ప్రజలకు విరక్తి వద్దు అసెంబ్లీ అంటేనే. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, సాక్షి పేపర్. అనుభవం లేదు, జ్ఞానం లేదు, కామన్ సెన్స్ కూడా లేదట. సీఎం రేవంత్ మంత్రివర్గం పనితీరుపై గుడ్డెద్ది చేలుబడినట్టుంది పనితీరు అని చెప్పి కేసీఆర్ నేను చెప్తుండు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష భేటీలు, బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యాఖ్యలు, పార్టీ సీనియర్ సభ్యులు షాడో క్యాబినెట్లో వ్యవహరించాలి. గత ఏడాది కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రభుత్వ అప్పులు, బడ్జెట్ లెక్కలపై అధ్యయనం చేయాలి. ప్రతి అంశంపై ఆధారాలతో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. రైతాంగ సమస్యలే కేంద్రంగా నిలదీయాలి. బీఆర్ఎస్పై నిందలను బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం. అప్పులు సహా అన్ని అబద్ధాలే. అనుభవం లేదు, జ్ఞానం లేదు, కామన్ సెన్స్ కూడా వాటలేదు. ఇది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గుడ్డె దిశలో పడ్డట్టు ఉందట కేసీఆర్ చెప్తుండు. కొన్ని విషయాల్లో అయితే అట్లా కనపడుతుంది. ఇప్పుడు రుణమాఫీ ఎప్పుడో జూలైలో చేశారు, ఇంతవరకు ఫుల్ఫిలే కాలే. అది గుడ్డె దిశలో పట్టడం కాబట్టి ఏమంటారు, ఇక జూలై 18 రోజో 17 రోజో 2004 జూలైలో జీవో ఇచ్చారు. 567 అనే జీవో ఇచ్చి రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అంటివి. ఇప్పటికి కూడా రుణమాఫీ కానోళ్ళు 30 నుంచి 40% రోడ్ల మీదనే తిరుగుతున్నారు. ఏంది మా గతి అని వాళ్ళ గురించి అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. గుడ్డే దిశలో పడ్డట్టు చేశారు. రైతు భరోసా విషయం కూడా అదే అయింది. పెన్షన్ల పెంపు గురించి అసలు మాట్లాడలే. ఇవన్నీ కొన్ని విషయాలు చూస్తే గుడ్డెద్ది చేలో పడ్డట్టే ఉంది. అది సెట్ చేయాలంటే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. రైతులు, గ్రామాలలో రైతులు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ బయటకు వస్తే నిలదీస్తే బాగా అని. అయినా కానీ మరి ఆయన వస్తాడా లేడా చూడాలి. ఇది ఒక వార్త. గ్రూప్ 2 టాపర్ హర్షవర్ధన్ రెడ్డి అట 600 మార్కులకు 447 మార్కులు వచ్చినాయి. అభ్యర్థులు జనరల్ ర్యాంకులు వెల్లడించిన టీజీపీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో అభ్యర్థులు ఓఎంఆర్ స్కాండ్ కాపీలు. టాప్ 31 ర్యాంకులో అందరు పురుష అభ్యర్థులే. గ్రూప్ 2 నిన్న రిజల్ట్ వచ్చింది టీజీపీఎస్సీ. ఒకవైపు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏమో రిజల్ట్ ఇవ్వద్దు, మా వర్గీకరణ ఏదో తేలియాకనే ఇవ్వడంటే లేదని ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు. పాత నోటిఫికేషన్లకి ఈ వర్గీకరణకి సంబంధం లేదు
ఆగము అని రిజల్ట్ రిలీజ్ చేసిండు. గ్రూప్ 1 ఆల్రెడీ మార్కులు పెట్టిండు, గ్రూప్ 2 అని రిజల్టే ఇచ్చేసిండు. జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిండు. దాంట్లో సూర్యాపేట జిల్లా కోదాడకి సంబంధించిన హర్షవర్ధన్ రెడ్డి టాప్ ర్యాంకర్ అంటే 447 మార్కులు వచ్చినాయి 600కి. ఆయన టాప్ ర్యాంకర్గా ఉన్నాడు. మొత్తం 31 మంది టాప్ ర్యాంకర్లో పురుషులే ఉన్నాడు, కేవలం మహిళలు లేరు. ఇది నిన్నైతే రిజల్ట్ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు రిజల్ట్ ఎప్పుడని మొత్తానికి వచ్చింది. బనకచర్ల జగడమే దద్దరిల్లున్న అసెంబ్లీ, సీఎం రేవంత్ సైలెన్స్ కారణమని బారాస ఆరోపణలు, వ్యూహాత్మక కార్యాచరణతో ముందుకు, అసెంబ్లీలో ప్రత్యేక అంశంగా లేవనెత్తనున్న చర్చ. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు. అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి విపక్షాల విమర్శలకు ఎదురుదాడితోనే సమాధానం, పావులు కదుపుతున్న పాలకపక్షం. 25న జరగనున్న బోర్డు సమావేశం. బనకచర్ల జగడమే ఉంటుందట, అసెంబ్లీలో మొత్తం దాని గురించే ఉంటుందట. కానీ ఇది మాట్లాడుతూనే ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. బనకచర్లతో పాటు చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే బనకచర్లను ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా వ్యతిరేకిస్తున్నా అని చెప్పిండు, ప్రకటించిండు, లెటర్ రాసిండు. కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ పెట్టే కంటే కూడా, దాని మీద చర్చ పెట్టి సెంటిమెంట్ కంటే కూడా ప్రజలు ఇవాళ అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటి గురించి మాట్లాడండి, ప్రతిపక్షంగానే అధికార పక్షం. మరి ఏం మాట్లాడతారో చూడాలి. 6 గ్యారెంటీలు ఎక్కడ, కాంగ్రెస్పై కమలం కథనోత్సాహం. కేంద్ర నిధులపైన చర్చకు సిద్ధం, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిలదీత, రేవంత్ విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలు. కరువు, నిరుద్యోగ సమస్యలపై పోరాటమే అధికార పక్షంతో డి అంటే డి. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన బీజేపీ 6 గ్యారెంటీలపైన ఫోకస్ పెట్టిందట. ఇది ప్రజలు కోరుకుంటున్నారు వాస్తవంగా. ఈ బీజేపీ పెట్టే ఫోకస్ని బీఆర్ఎస్ పెడితే చాలా సీరియస్నెస్ వస్తుంది. బీజేపీ 6 గ్యారెంటీలపైన పెట్టింది. ఏంటంటే 15 నెలలు అయింది మీరు వచ్చి అధికారంలోకి, కానీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 15 నెలలు కూడా అయిపోయింది, 100 రోజులు పోయింది, దాదాపు 400 రోజులు కూడా దాటడానికి వచ్చింది. ఏంది మీ కథ అని అసెంబ్లీలో నిలదీస్తారట. అదే ప్రజలు కోరుకుంటున్నారు. మీ గ్యారంటీలు, మీ వారంటీలు చూసి ఓట్లు వేసినాం. వారంటీ లేదు, గ్యారంటీ లేకుండా అయిపోయింది. అసలు దానికి అడిగే దిక్కు లేదు, చెప్పే దిక్కు లేకుండా అయింది. కనీసం అసెంబ్లీలోనే మా గురించి ఏమైనా చర్చ నడిపిద్దని 1 కోటి మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. మహిళా నిధి 2500 రూపాయలు ఇస్తారని. దాదాపు 50 లక్షల మంది పైన పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారు. మాకు సంబంధించిన పెన్షన్ 4000 పెంచుతారంటో దాని గురించి ఏమైనా అడుగుతారేమని. రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి, 2 లక్షల ఉద్యోగాల గురించి అడుగుతారేమో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అటు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చర్చించాలి తప్ప మీ రాజకీయ వ్యూహాల కోసం మీరు కోరుకొని చర్చిస్తే ప్రజలకు ఉపయోగం లేదు. నేను వస్తున్నా, నిలదీద్దాం, కడిగేద్దాం, వేయండి కడిగి. కానీ మీరు ఒకరోజు వస్తే కడిగేయలేరు, వచ్చిపోతే ఏం కడిగేసినట్టు నిలదీసినట్టు. రైట్, ఇది ఒక నమస్తే తెలంగాణ. ఏడాదిలో అల్లకొల్లం, బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కారుని చీల్చి చెండాడదాం అని కేసీఆర్ అంటుండు. గడువు ఇచ్చిండట, గడువు జాలిగా మనకి 15 నెలలు ఇచ్చినాం, చీల్చి చెండాడదాం అంటుండు. ఆ చెండాడేది ఒక్క రోజుతో పోవద్దు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. మీరు అది గమనించుకోవాలి. చెండాడండి, కానీ ప్రజల సమస్యల మీద అడిగి చెండాడండి. ఈయన బోర్ల రామయ్యట. నీళ్ల యాతన మళ్ళీ మొదటికి వచ్చింది. కేసీఆర్ను కోరిన ఇది కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేసిండ్రు. ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు కనిపిస్తున్నది. బాబు చెప్పినట్టు కేఆర్ఎంబి ఆడుతున్నది. ఊర్లలో రైతులు అరిగోసపడుతున్నారు. మనలో మనమే కొట్లాడుకునేలా చేసిండ్రు. మరోసారి ఉద్యమం చేయక తప్పదు. సారు మీరే ముందుండి పోరాడాలి. కేసీఆర్ను కోరిన రైతు బోర్ల రామరెడ్డి. నిన్న బోర్ల రామరెడ్డి తెలంగాణ భవన్కి వచ్చిండట. వచ్చి ఇక మీరే పోరాడాలి, ప్రజలు ముందుండి ఇక మళ్ళీ మొదటికి వచ్చింది. నీళ్ళ కోసం యాతన పడుతున్న ఊర్లలో మీరు మాట్లాడాలని చెప్పిండట. మరి ఆయన మాట కోసం అన్నా మీరు అసెంబ్లీకి రావాలి. ఆయన భుజమ్మై చేసి ఎట్లనో రామరెడ్డి అని అడిగితే కాదు. ఆయన నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న అన్ని పరిస్థితుల్ని అందరు రైతులు ఏదైతే బోర్ల బాధితులు ఉన్నారో, నీళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఒక ప్రతినిధిగా వచ్చినట్టే లెక్క. ఆయన మాట కొన్ని లక్షల మంది రైతుల మాట అన్నట్టు లెక్క. కాబట్టి మీరు ఆయన మాటమే గౌరవానికన్నా మీరు అసెంబ్లీకి రావాలా, మీరు ముందుండి పోరాడాలని ఆయన అడుగుతుండు. ఒకరోజు వచ్చి మీ హాజరు కోసం, అటెండెన్స్ కోసం వచ్చిపోతే ఇక మీరు వాళ్ళు తోడు దొంగలు అవుతారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు. రైట్, ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.